long 14 years. ఈ సమయంలో మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి ఆరాధించాలి. దేవుడు మనల్ని గడిచినటువంటి దీర్ఘకాలం 14 సంవత్సరాలు కూడా ఆయన కృపా రెక్కల చాటు మనం భద్రపరిచాడు కాబట్టి మహిమపరచాలి. These greetings of the anniversary for all. మీ అందరికి కూడా ఈ యొక్క సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Now Chindal Church has 14 years completed. ఈ చింతల సంఘము 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. So now you are entering into your youthfulness. ఇప్పుడు మీరు యవన ప్రాయంలో అడుగు పెట్టారు సంఘం. So let us show the vitality of youthfulness. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉండే ఆ చురుకుదనం మనం కలిగి ఉందాం. Today we are going to study about faith strengthened by promises. ఈ రోజున మనం నేర్చుకునేటువంటి వాక్య భాగం ఏంటంటే మన విశ్వాసము వాగ్దానముల ద్వారా బలపరచబడడం. In this day, anniversary day, let us think about how can we strengthen our faith by God's promises. మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆధారం చేసుకొని మన విశ్వాసము ఏ విధంగా బలపరచబడుతుంది అనేటువంటి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. Today in the Christendom there is a new doctrine that is spreading all over the world, that is called the prosperity gospel. ఈ రోజున క్రైస్తవులు మనం చూస్తే ఆశీర్వాద అభివృద్ధి అనేటువంటి అంశాలు తప్పుడు బోధలు బహుగా విస్తరిస్తున్నటువంటి సమయంలో మనం ఉంటున్నాం. They will call you, invite you, come to our meetings. వాళ్ళు ఏం చెప్తారంటే ఇన్వైట్ చేస్తారు, మేము రండి మా యొక్క మీటింగ్స్ మీరు రండి, Give money to us, ఇక్కడికి వచ్చి మీరు ఇవ్వండి, then there will be prosperity. అప్పుడు మీకు చాలా ఆశీర్వాదం వస్తుంది అని చెప్తున్నారు. So all the people who have received the invitation, they will come. మరి ఆ యొక్క కరపత్రాలు తీసుకున్నవాడు కానీ విన్నవాడు కానీ అందరూ వస్తున్నారు. All the poor people will give their money. మరి అక్కడ డబ్బులు ఇస్తున్నారు. Then what they said is true, prosperity comes. మరి వాళ్ళు చెప్తున్నది ఒకటి నిజం, వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. The question is to whom the prosperity comes. అయితే ప్రశ్న ఏంటంటే ఎవరికి ఆశీర్వాదం వస్తుందంటే The organizers, they become richer and richer. ఎవరైతే ఈ మీటింగ్స్ పెడుతున్నారో వాళ్ళు మాత్రం చాలా ధనవంతులైపోతున్నారు, గొప్పవాళ్ళైపోతున్నారు. So the prosperity goes to the organizers of the meetings. కాబట్టి మీటింగ్ వచ్చిన వాళ్ళేమో తెల్లమొహాలు వేసుకుంటున్నారు, వాళ్ళు మాత్రం చాలా అభివృద్ధి చెందుతున్నారు. They will promise you that if you give, there will be luxury houses. వాళ్ళే చెప్తారు, మీరు ఇస్తే మీకు చాలా విలాసవంతమైన ఇళ్ళు వస్తాయి, Luxury cars they will be there. మీకు చాలా విలాసవంతమైనటువంటి కార్లు మీకు వస్తాయి. All these promises are true. ఇవన్నీ కూడా నిజమే. Who will get the luxury house? కానీ ఎవరికి విలాసవంతమైన ఇళ్ళు వస్తున్నాయి? Who is traveling in the luxury cars? ఎవరు ఈ లగ్జరీ కార్లు ఎవరు తిరుగుతున్నారు? These organizers who are organizing ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ యొక్క వాక్యాలు బోధించేటువంటి గొప్ప గొప్ప సేవకులు లగ్జరీ కార్లు తిరుగుతున్నారు. It is a dangerous teaching. ఇది చాలా భయంకరమైనటువంటి తప్పుడు బోధ. It replaces Christ with benefits. ఇది క్రీస్తుని పక్కన పెట్టేసి మీకు వచ్చే బెనిఫిట్స్ ఆశీర్వాదాలతో నింపుతున్నారు. People began to seek God not for who He is. మరి ప్రజలు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన వెతకట్లేదు కానీ but for what He can give. దేవుడు ఏమిస్తాడు దాన్ని వెతుకుతున్నారు. So many followers of the prosperity gospel, because of this false hope, they are disappointed. మరి ఈ యొక్క తప్పుడు బోధలు వింటున్న వారు, ఆశీర్వాద కూడికలకు వెళుతున్న వారు చాలా నిరాశ చెందుతూ ఉన్నారు. Poor people remains poor. మరి పేదలు పేదలాగా ఉంటున్నారు. When blessings does not come, ఆశీర్వాదాలు ఏమో రావట్లేదు. people began to doubt about their faith. మరి అప్పుడు వాళ్ళ విశ్వాసం చాలా బలహీనపడుతూ ఉంది. Even blame themselves. వాళ్ళు నిందించుకుంటున్నారు. Rather than understanding that the trials in the life is a part of Christian life. కానీ మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు అనేవి క్రైస్తవ జీవితంలో పరిపాటి అనే విషయం మర్చిపోతున్నారు. What the Lord said to His followers. మరి ప్రభువు తన వెంబడించే వారితో ఏమన్నాడు? Lord said, whoever wants to my disciple must deny themselves and take up their cross and follow me. ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను వెంబడించగోరుచున్నాడో వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని దేవుడు చెప్తున్నాడు. The true gospel calls us to repentance, holiness and trust in God.
మరి నిజమైనటువంటి స్వార్థ ఏం చెప్తే తెలియజేస్తుంటే మారు మనసు తెలియజేస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని తెలియజేస్తుంది, ప్రభు మీద ఆధారపడడానికి తెలియజేస్తుంది. What Apostle Peter said. మన అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నాడు? Chapter 3 verse 6. మరి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, He said, silver and gold I do not have. మా దగ్గర వెండి బంగారం మా దగ్గర లేవు. But these fellows are offering silver, gold, health and wealth. మరి ఇప్పుడు ఉన్నటువంటి తప్పుడు బోధకులు ఏం చేస్తారంటే మరి వెండిని, బంగారాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. For all these things they are using the promises in the Bible. వీటన్నిటికీ కూడా వాళ్ళు దేవుని వాగ్దానాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. So that's why we are studying the purpose of the God's promises. అయితే అందుకనే మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నాము. నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి, నిజమైనటువంటి వాగ్దానాలు ఏంటి, దానికి దేవుడు పెట్టిన ఉద్దేశాలు ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాం. These precious promises are given to us in the Bible. మరి ఈ అమూల్యమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. 2 Peter 1, 3 and 4 says, 2వ పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 1 verse 3 and 4. 1వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూస్తే, as his divine power has given us all things that pertain to life and godliness through the knowledge of him who called us by glory and virtue. 3. ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, తన మహిమను బట్టి, గుణాంశమును బట్టి మనల్ని పిలిచిన వారి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవనకు, భక్తిని కావలసిన వాటన్నిటి మనకు దయచేయుచున్నందున. 4 says, by which have been given us exceedingly great and precious promises, that through these you may partakers of divine nature, having escaped the corruption that is in the world through lust. చూడండి 4వ వచనంలో, ఆ మహిమ గుణాంశమును బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశ అనుసరించడం వలన లోకమున భ్రష్టత్వమును ఈ వాగ్దానములుగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారులట్లుగా వాటిని అనుగ్రహించెను. So exceeding great and precious promises are given to us. అత్యధికమైన అమూల్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. It is said there are more than 3,000 promises or 30,000 promises in the Bible. బైబిల్లో వేల కొద్ది వాగ్దానాలు మనకు ఇవ్వబడ్డాయి. John Bunyan once said, మరి జాన్ బన్యన్ అనేటువంటి భక్తుడు ఒకసారి అంటున్నాడు, the God has spread in the path of believer. The promises are spread in the path of believers. మరి ఆయన అంటున్నాడు, విశ్వాసులు వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గంలో అనేక వాగ్దానాలు ఆయన పరిచి ఉంచాడు. Believers cannot go forward without stepping on them. That's what John Bunyan said. మరి విశ్వాసులైన వారు ఆ వాగ్దానాలను తొక్కుకుంటూ అంటే దాటుకుంటూనే వెళ్ళాలి కానీ వేరే మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు. In the ways of believers there are thousands and thousands of promises. విశ్వాసులు వాళ్ళు నడుస్తున్న మార్గంలో వేల కొలది వాగ్దానాలు దేవుడు పెట్టి ఉన్నాడు. John Bunyan said, without stepping on them you cannot walk. కాబట్టి విశ్వాసులు వాళ్ళు నడుస్తున్న మార్గంలో తప్పకుండా వాగ్దానాలని మరి దాటుకునే వెళ్ళాలి కానీ పక్కకు పెట్టి వెళ్ళడానికి లేదు. Why the promises are given? ఎందుకు ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి? Romans 4:20 and 21 says, రోమపత్రిక 4వ అధ్యాయం 20-21లో మనం చూస్తే, it is about Abraham. ఇది ఇక్కడ అబ్రహాము గురించి రాయబడి ఉంది. He led 100 years of his life journey in faith. ఆయన సుమారుగా 100 సంవత్సరాలు తన విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా ఉంటున్నాడు. While he was called from Babylon, ఆయన బబులోను ప్రాంతం నుంచి పిలువబడినప్పుడు, while he was called from Galilee, he had 70 years of old. మరి ఆయన పిలువబడినప్పుడు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. He died at 170. ఆయన చనిపోయింది 170 సంవత్సరాలప్పుడు. So 100 years he walked in this world. ఈ యొక్క విశ్వాస యాత్రలో ఆయన సుమారుగా 100 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. He is our father. ఆయన మనకు విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నాడు. He is the father of believers. ఆయన విశ్వాసులందరికీ కూడా తండ్రిగా ఉంటున్నాడు. What enabled him to walk this 1 century through an unknown world without wavering in faith? మరి ఈ యొక్క లోకంలో ఆయన తప్పిపోకుండా అటు ఇటు జారిపోకుండా 100 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి ఆయన బలపరిచిన అంశం ఏంటి, ఆయన ప్రోత్సహించిన అంశం ఏంటి? As Dharmendra said, what is the tip of his success? మరి ధర్మేంద్ర చెప్పినట్లుగా టిప్లు బ్రదర్ చెప్పాడు కదా, అలాగే అబ్రహాముకి మరి ఆ టిప్ ఏంటి, ఆయనకి ఆ సూత్రం ఏంటి? That tip is given in Romans 4:20 and 21.
మరి ఆ యొక్క సూత్రము రోమపత్రిక 4వ అధ్యాయము 20-21లో మనం చూస్తాం. This great man's secret of success is there in Romans 4. మరి ఆ గొప్ప వ్యక్తి యొక్క విశ్వాస విజయం యొక్క సూత్రము లేక రహస్యం ఒక రాయబడి ఉంది. 20-21 మనం చూద్దాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. So it says that it is the promises that kept him. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని వాగ్దానము ఆయన దాచిపెట్టింది, కాపాడింది. He wavered not. Why? Because he was strengthened in the promise of God. ఆయన చలించలేదు, అటు ఇటు తప్పిపోలేదు. కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. So the source of power in the Christian life is God's promises. మరి క్రైస్తవ జీవితంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, బలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుని యొక్క వాగ్దానాల్లోనే ఉంది. So how did our Christian life started? మరి మన క్రైస్తవ జీవితం ఎలా ప్రారంభించబడింది? It started on a promise. అది వాగ్దానంతోనే ప్రారంభించబడింది. We heard the word of God. మనకి దేవుని వాక్యం ఉంది. Then the Romans 10:17 says, so then faith comes by hearing and hearing by the word of God. మరి రోమపత్రిక 10:17లో మనం చూస్తాం అన్నమాట. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. We took our decision to follow Christ. మనము నేను యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాం. We put our life upon the promise of God. మనం యేసుక్రీస్తు యొక్క ఇచ్చిన వాగ్దానం మీద మన నమ్మిక నుంచి ముందుకు కొనసాగుతున్నాం. What was the promise given to us? ఏంటి ఆ వాగ్దానం? మనకు ఇవ్వబడిన వాగ్దానం, మనం నమ్మిన వాగ్దానం. Acts 16:31. మరి అపొస్తలుల కార్యాలు 16:32లో మనం చూస్తాం. Acts 16:31 says, believe on the Lord Jesus Christ, you will be saved and your household. 31లో మనం చూస్తే అందుకు వారు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. So that is a promise. Believe in Christ, you will be saved. నువ్వు ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, రక్షించబడతావు అనేది వాగ్దానం. This is the most precious promise in the Bible. మరి బైబిల్లో ఇవ్వబడినటువంటి అన్నిటికన్నా అమూల్యమైనటువంటి ఒక వాగ్దానం ఏదైనా ఉందంటే ఇది రక్షణకు సంబంధించిన వాగ్దానం. Then what we did? మరి మనం ఏం చేసాం? We believe this promise. ఈ యొక్క వాగ్దానం మనం నమ్మాము, We claim it. మనం దాన్ని పొందుతున్నాం, We are saved. మనం రక్షించబడ్డాం. So salvation starts with God's promises. కాబట్టి రక్షణ అనేది దేవుడిచ్చిన వాగ్దానంతో ప్రారంభించబడింది. And it move forwards through God's promises. మరి ఈ రక్షణ కొనసాగింపు ఎలా ఉంటుందంటే అదే వాగ్దానంతోటే కొనసాగించబడుతుంది. And then we will reach the promised land. మరి అంత మాత్రమే కాదు, మన యొక్క విశ్వాస యాత్ర చివరికి కూడా వాగ్దానం మధ్యకి వెళ్ళిపోయి నిలబడుతుంది. Salvation is a miracle. కాబట్టి రక్షణ అనేది గొప్ప అద్భుతం. How do you think about it? The faith in the first century. మరి మొదటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా విశ్వాసం ఉంచారు ప్రభునందు? Take for example, apostle and his missionaries, apostle and his team went to Corinth. మరి ఈ అపోస్తలులు వాళ్ళ టీము వాళ్ళు వెళ్ళి వాక్యం బోధిస్తున్నప్పుడు The most wretched city in the world in that day. మరి కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొరింథీ అనేది చాలా భయంకరమైనటువంటి పతనంలో ఉన్నటువంటి పట్టణం ఆ రోజుల్లో. In that city more than 3,000 temple prostitutes were there. అక్కడ 3,000 దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యభిచారులు అక్కడ ఉండేవాళ్ళు కొరింథీ పట్టణంలో. When Apostle Paul stood there, he preached that a man called Jesus Christ, born there in Bethlehem, he died in Jerusalem and he rose again. You must believe upon him, you will be saved, and you must leave all your gods and everything you practice. చూడండి, పౌలు గారు అక్కడికి వెళ్ళి కొరింథీ పట్టణంకి వెళ్ళి అక్కడ నిలబడి ఒక యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. ఈయన కన్య గర్భాన్ని జన్మించాడు బెత్లెహేము పట్టణంలో, తర్వాత యెరూషలేముకు వచ్చి ఆయన మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈయన మీరు నమ్ముకుంటే ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, మీరు మీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర రండి అని పిలిపించినప్పుడు These fellows who
who lead the corrupted life, and they have their own deities, and they prayed always their gods, and their gods blessed them. And then Apostle Paul, who was a stranger, who was there, he is there. చూడండి, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి మత ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ పూజలు ఉన్నాయి, అన్ని చేస్తున్నారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి జీవన విధానంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంత అద్భుత రీతిగా జరిగిందో చూడండి. పౌలు ఎవరు? వాళ్ళకు కొత్తవాడు. He said there is a man called Jesus who lived in Palestine. ఆయన వచ్చి కొరింథీ పట్టణానికి వచ్చి ఎక్కడో పాలస్తీనా పట్టణంలో యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు He was a carpenter. ఆయన ఒక కార్పెంటర్ గా ఉన్నాడని చెప్పారు. And he was crucified. ఆయన సిలువ వేయబడ్డాడని ప్రకటించారు. And he was again third day. మూడో రోజున ఆయన తిరిగి లేచాడని చెప్పబడిన వార్త. So what shall you do? మరి నువ్వేం చేయాలి? You leave all your gods and everything. మీరు అనుసరిస్తూ వస్తున్నటువంటి దేవతలను విడిచిపెట్టండి. Put your faith in this Jesus. ఈ వ్యక్తి మీద, ఈ యేసు మీద మీ విశ్వాసాన్ని ఉంచండి. And the miracle happened there, didn't it? అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇది ఒక గొప్ప అద్భుతం. I couldn't understand. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. They believed in the promise of God. వాళ్ళు ప్రభువు యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. So powerful that entered into their very heart. మరి ఆ వాగ్దానం వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని పోయి బలంగా పనిచేసింది. So this promise are the source of our power. కాబట్టి ఈ వాగ్దానాలే మన విశ్వాసానికి మరి మూలాలుగా, వనరులుగా ఉంటున్నాయి. So we know that Abraham was the strongest believer in all times. మరి అబ్రహాం గురించి మనం వింటున్నాం కదా. అన్ని కాలాల్లో కూడా అబ్రహాము చాలా బలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. He is the father of all believers. మరి ఆయన విశ్వాసులందరికీ తండ్రిగా ఉంటున్నాడు. And we have already read in Romans 4:20. He did not waver at the promise of God through unbelief, but he was strengthened in faith. చూడండి, ఈ అబ్రహాము మనం ఆల్రెడీ చదివాము. ఆయన అవిశ్వాసం వల్ల చంచలత్వం కాకుండా, తప్పిపోకుండా, విశ్వాసాన్ని సందేహించకుండా ఆయన విశ్వాసం వాగ్దానాన్ని నమ్మాడు. వాగ్దానాన్ని బట్టి అతడు మరింత బలాన్ని పొందుకున్నాడు. So let us see what are the divine promises strengthened Abraham. మరి ఇక్కడ మనం గమనిద్దాము, అబ్రహాముని బలపరిచిన మరి ఆ దైవికమైనటువంటి వాగ్దానాలు ఏంటి? What all promises was given to him? మరి అతనికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏంటో చూద్దాం. So what was promised to him? ఏమి వాగ్దానాలు అతనికి ఇవ్వబడ్డాయి? If we study his life, ఆయన జీవితాన్ని కనుక మనం గమనిస్తే, first he was promised a kingdom. మొదటిగా ఆయనకు ఒక రాజ్యము వాగ్దానం చేయబడింది. If we read Genesis 12, ఆదికాండము 12వ అధ్యాయాన్ని చదివితే కనుక the Lord called him దేవుడు అతన్ని పిలిచాడు. and he promised him, I will give you a land, and you will kings will come from you, and you will be your descendants will possess a land which I am going to show you. ఆయనకి దేవుడు పిలిచినప్పుడు, నీకు ఒక రాజ్యం ఇస్తాను, ఒక ప్రాంతం ఇస్తాను, ఒక దేశాన్ని ఇస్తాను, నీ పిల్లలు అక్కడ ఆశీర్వదించబడతారు, అక్కడ ఎదుగుతారు, అక్కడ వాళ్ళు ఆ రాజ్యాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని స్వతంత్రించుకుంటారు, పాలు తేలు ప్రవహించే దేశం అని చెప్తున్నాడు. So a kingdom is promised to him. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఒక రాజ్యం అతనికి వాగ్దానం చేయబడింది. So let us turn to Hebrew 11:8. ఈ మాటని ఒకసారి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. By faith Abraham obeyed when he was called to go out to the place which he would receive as an inheritance, and he went out not knowing where he was going. చూడండి, మనము 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ చదివితే చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. How much faith is needed to accept this call to go out accordingly? చూడండి, How much మరి faith? ఒక మాట చెప్తే ఆ మాట విని ఆయన బయలుదేరి వెళ్ళడానికి ఎంత విశ్వాసం కావాలి? He was called to leave behind the great Babylonian culture and the civilization of Ur. మరి ఊరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అక్కడ చాలా సివిలైజేషన్, నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతం అది. So Abraham was ready to go. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. So he was ready, and he packed all his belongings and all his sheep and gods,
and his people, they are all ready to move from this civilization of Ur. చూడండి, మరి తనకు ఉన్నటువంటి అన్ని కూడా ఆస్తి కానీ లేకపోతే తనకున్న పశువుల సంపదలు కానీ తనకున్న అందరినీ సమకూర్చుకొని పని వాళ్ళందరూ కూడా సమకూర్చుకొని ప్యాక్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు ఊరిని విడిచిపెట్టి వెళ్ళడానికి. For centuries that family was there. మరి చాలా సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, ఆ ఊర్లో ఉండేవాళ్ళు. Then now they are going to another place. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్నారు. What may be the natural question asked by his neighbors? ఒకవేళ ఈయన బయలుదేరి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళు సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటి? They asked, where are you going? సాధారణంగా ఏమడుగుతారు? అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారండి అంటారు. What is the answer in Hebrew 11:8? మరి ఎబ్రీ పత్రిక 11:8 మనం చదివిన మాట ఏంటి? Not knowing where he is going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుగకి వెళ్తున్నాడు, తెలియకుండా వెళ్తున్నాడు. He said, I don't know. ఒకవేళ ఈయన అబ్రహాము నాకు తెలియదండి ఎక్కడికి వెళ్తున్నా అని చెప్తే, if a person in your neighbor, he is back everything and he's moving. ఒకవేళ మీ ఇంటి పక్కన ఉన్నవాడు, మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తిలో వాళ్ళంతా సర్దుకొని బయలుదేరి వెళ్తున్నారు అనుకోండి. ఒకవేళ అడిగావు, బాబు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని, అంతా సర్దుకొని లారీకి ఎక్కిస్తున్నారు, నాకు తెలియదని ఎక్కడికి వెళ్తున్నారంటే తెలుగులో మీరు అక్కడికి ఏం పేరు పెడతారు? ఆయన పిచ్చోడు అంటారు కదా. So how much courage and strength needed to accept this God? చూడండి, ఈ యొక్క పిలుపుకు లోబడడానికి అబ్రహాముకి ఎంతటి విశ్వాసం కావాలి, ఎంతటి ధైర్యం కావాలి. What is the motivation for his journey? మరి ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అంటే తనని బలపరిచేటువంటి అంశం ఏంటి? So he is how did he that Caribbean culture was like today's the city of New York, Paris or Amsterdam. It's like the great civilization. The Chaldean civilization was a great civilization. చూడండి, మనం ఆ రోజుల్లో కల్దీల యొక్క నాగరికతను మనం గమనిస్తే ఈ రోజుల్లో ఉదాహరణ చెప్పాలంటే ఒక ప్యారిస్, ఒక న్యూయార్క్, లేకపోతే మంచి మంచి సిటీస్ అక్కడ ఉన్న ఎంత వెల్ మోడర్న్ గా ఉంటుందో అలాంటి ఒక ప్రాంతం ఆ రోజుల్లో కల్దీల యొక్క సంస్కృతిగా నాగరికత. God called him leave that culture. మరి ప్రభు అన్నమాట ఆ నాగరికతను విడిచిపెట్టి నువ్వు రా. What God was promised him to give? మరి దేవుడు అతనికి చెప్పిన వాగ్దానం ఏంటి? ఏమి ఇస్తానని చెప్పాడు? What did he expect? మరి అంత నాగరికతను విడిచిపెట్టి వస్తున్నప్పుడు అతనికి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? Was he expected a land in Canaan? మరి కానానులో ఒక భూమిని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? This Canaanite culture was, we cannot compare the Canaanite culture with the Canaanite culture. మరి కనాన్లో ఉన్నటువంటి ప్రాంత యొక్క వాళ్ళ పరిస్థితులు కానీ నాగరికత కానీ అసలు కల్దీల నాగరికత ఏమాత్రం పోలిక లేదు. What prompted him to leave everything and go to an unknown world? చూడండి, మరి ఒక ఉన్నతమైనటువంటి కల్చర్లో ఉన్న వ్యక్తి ఎక్కడో కానటువంటి అలాంటి కల్చర్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడంటే తనకు ప్రభావితం చేసిన అంశం ఏంటి? అంత ధైర్యం ఎందుకు వచ్చింది? He don't know where he's going. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. And 100 years he lived there in that land. అయినప్పటికీ కూడా ఆయన 100 సంవత్సరాలు సుమారుగా ఆ కనాను ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఆ ప్రాంతంలో నివసించాడు. Is it some kilometers of land in Canaan that prompted him? Is it some kilometers of land in the land of Canaan that prompted him to live there, leave everything and went out? మరి అక్కడ ఉండడానికి ఆయనకి చాలా వేల కిలోమీటర్ల భూమి అతనికి వాగ్దానం చేయబడిందా? Let us turn to Hebrew 11-10 first. Hebrews chapter 11. You all must take your Bible and just look for it. Hebrews 11:8-10 first. అందరూ బైబిల్ తీయండి. ఎబ్రీ పత్రిక 11:8-10 వరకు మనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపుకు నిలబడి తాను స్వస్థముగా పొందలేని ప్రదేశముకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకు బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలైనగా
దేవుడు దేనికి సిపియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి For the inheritance he went out. మరి స్వాస్థ్యం కోసం ఆయన బయటకు వచ్చాడు. 9 says by faith he dwelt in the land of promise as a foreigner. మరి విశ్వాసమును బట్టి ఆ యొక్క దేశంలో గుడారం వేసుకొని పరవాసిగా ఉన్నాడు. Look upon verse 10. 10వ వచనం చూద్దాం. What it says? అక్కడ ఏం మాట రాయబడి ఉంది? He waited for Canaan? ఆయన కనానికి వెళ్ళాడా? No. వెళ్ళలేదు. Bible says, for he waited for the city which has foundations, whose builder and maker is God. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాది గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. He was from the city of Ur. ఆయన ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాడు. And now he is waiting for a celestial city whose founder and builder is God. ఆయన ఆ ప్రాంతం నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటా పట్టణం అంటే దేవుడే శిల్పిగా, దేవుడే నిర్మాణకుడిగా ఉన్నటువంటి ఆ పరలోక పట్టణం. Read 13 verse 13 11 13. 13వ వచనం కూడా మీరు ఒకసారి చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. What it says, this all died in faith, not having received the promises, but having seen them afar off and greeted. చూడండి, వీళ్ళు ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినా కూడా దూరం నుండి చూసి వందనం చేసి వాళ్ళు యాత్రికులు పరదేశంలో ఒప్పుకొని మృతి పొందారు. Abraham had seen the celestial city prepared for him and for his descendants, and he greeted that city. Abraham, Isaac, Jacob, they together greeted that heavenly city. చూడండి, ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూడా వాళ్ళు ఆ యొక్క పట్టణంలోకి అడుగు పెట్టలేదు, కానీ ఆ పట్టణాన్ని చూడగలిగారు. దూరం నుంచి చూసి ఆ పట్టణానికి హాయి చెప్పేసి వాళ్ళు అలాగే చనిపోయారు. And they confessed that they were strangers and pilgrims on the earth. వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మేము ఈ భూమి మీద కేవలం యాత్రికులము, పరదేశులే ఉన్నాము. 16వ వచనం చూస్తే అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టు దేవుడు వారి నుంచి సిగ్గుపడడు. So now they desire a better, that is heavenly country. ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మరి శ్రేష్టమైనటువంటి దేశము. God has prepared a city for them. వారి కోసం దేవుడు ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. So for what did they set their hearts on? మరి వాళ్ళ యొక్క హృదయాలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి? They set their hearts on heavenly things. వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా ఆ పరలోక పట్టణం మీద, పరలోకం మీద వాళ్ళు ఆనుకొని ఉన్నారు. But when reading the Bible, we think Abraham set his heart on the land of Canaan in the Middle East. మరి మనం అనుకుంటాం అన్నమాట, అబ్రహాము ఆ మిడిల్ ఈస్ట్ లోని కనాను మీద తన హృదయాన్ని పెట్టుకున్నాడేమో అని. He was not set his mind on earthly country, he set his mind on celestial one. కాబట్టి అబ్రహాము ఈ లోక సంబంధమైనటువంటి కనాను అనేటువంటి దాని మీద కానీ దేవుడు నాకు ఇస్తాను కాబట్టి ఇస్తాడని ఎదురు చూడలేదు, కానీ దానికన్నా మరి శ్రేష్టమైన పరలోక పట్టణం మీద అతను ఎదురు చూస్తూ ప్రయాణం చేశాడు. మరి మీరు అడగవచ్చు అన్నమాట, అయితే కనాను లేదా, నో కింగ్స్, అక్కడ రాజు లేరా? yes they are there, కానీ ఉన్నారు, కనాను ఉంది, రాజులు ఉన్నారు. this land is called in the Hebrew the promised land. మరి ఈ యొక్క మనం ఈ వాగ్దానం చేయబడినటువంటి భూమి అని మనం చదివాం ఆల్రెడీ. So there are many other promises. మరి ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. You must understand sir, that all of which are just steps on the journey to the heavenly city. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా మరి వాళ్ళకి ఒక మెట్టులాగా పరలోక పట్టణం కోసమే ఇవన్నీ ఉన్నాయి, కానీ అది ముఖ్యం కాదు. The land in the Middle East will be given to his descendants. మరి ఆ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఇప్పటికీ వాళ్ళ పితరులకి, వాళ్ళ తరతరాలకు ఇవ్వబడ్డాయి. There will be kings will come from him. మరి అక్కడ నుంచి అతనిలో నుంచి చాలా మంది రాజులు వచ్చారు. Not all these things are just steps on his journey to the celestial city. కాబట్టి ఇవన్నీ కూడా తాను పొందబోయేటువంటి ఆ మహిమ రాజ్యం కోసము మెట్లులాగా మాత్రమే ఉన్నవి. You must understand that. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Then only we understood Abraham. అప్పుడే మన అబ్రహాం అంటే మనకు అర్థం అవుతుంది. Why we are studying all these things? మనం ఎందుకు ఈ విషయాన్ని చదువుతున్నాము? We are his children.
మనము ఆయన పిల్లలం అన్నమాట. We all get our promises in Abraham. మనం అబ్రహామునందు మనందరం వాగ్దానానికి మనం వారసులము. We will come to New Testament and we will understand what is promised to us. మరి మనం నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానాలు మనకు అర్థమవుతుంది. Abraham's promises were not earthly. అబ్రహాం యొక్క వాగ్దానాలన్నీ కూడా భూసంబంధమైనవి కావు. Do you know what happened in chapter 13? మరి 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. When there was quarrel between Lord's servant and Abraham's servant. అబ్రహాం యొక్క పనివాళ్ళకి లోతు యొక్క పనివాళ్ళకి గొడవలు వచ్చినాయి. What Abraham did? అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? You choose what you want. అప్పుడు అబ్రహాం లోతు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిపో. He was not interested in that land where he was dwelling, that is Canaan. దాని అర్థం ఏంటి? ఆయన అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇదే ఇక్కడే ఉండిపోవాలని. He knows that the Lord is not according to him to possess some mud and stone, but God called him to inherit the kingdom of heaven. ఆయనకి తెలుసు అన్నమాట అబ్రహాముకి, దేవుడు నాకు నిజంగా వాగ్దానం చేసింది ఇక్కడ ఏదో మట్టి రాళ్ళతో ఉన్న భూమి స్వతంత్రించుకోమని కాదు, దానికన్నా శ్రేష్టమైన వాగ్దానం పరలోకం నా కోసం ఇచ్చాడు, కానీ ఇది కేవలం తాత్కాలికమైనదని తృణప్రాయంగా విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడు. Then what Abraham was given? మరి అబ్రహాముకి ఇవ్వబడినటువంటిది ఏంటి? What was Abraham actually given in the land of Canaan as an everlasting possession? మరి శాశ్వత కాలం ఉండేటువంటి స్వాస్థ్యముగా అబ్రహాముకి కనాను ఏమి ఇవ్వబడింది? If you want to know that what Abraham got, let us turn to Genesis 23:17 and 18. మరి అబ్రహాముకి నిజంగా ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యం ఏంటో మనం గమనిస్తే ఆదికాండము 23వ అధ్యాయము 17 and 18, there we see the inheritance Abraham got here, material inheritance. అక్కడ భౌతికంగా అబ్రహాంకి ఏమి ఇవ్వబడ్డాయో మనం ఒకసారి చూస్తే ఆదికాండం 23వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాము. అలాగున మమ్రే ఎదుటనున్న మక్బేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని యందలి గుహయు దాని పొలిమేర అంతట్లో ఉన్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. So what he got? చివరికి ఆయన ఏం పొందుకున్నాడు చూడండి, a burial place. అంటే పాతి పెట్టడానికి కొద్ది స్థలం. Read verse 20. 20వ వచనం కూడా చూద్దాం. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. Here in the land of promise, ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి నేల ఏంటో verse 20 says Abraham and his descendants got a burial place as their inheritance. ఇక్కడ వాళ్ళు పొందుకున్నటువంటి భౌతికంగా పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళు శ్మశానం కొరకు అబ్రహాముకు స్వాస్థ్యంగా కొంత పొలం ఇవ్వబడింది. So only a piece of land actually owned by Canaan was a burial place. కాబట్టి ఏదో కొద్ది స్థలాన్ని శ్మశానం కోసం కొనుక్కున్నాడు, అంటే పాతిపెట్టడం కోసం కొనుక్కున్నాడు. What all fathers received there? మరి అక్కడ వాళ్ళ తండ్రులందరూ కూడా ఏం పొందుకున్నారు? Abraham received a grave. మరి ఒక స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు, కొంత స్థలాన్ని. Isaac received a grave. మరి ఐసాక్ కూడా కొంచెం మట్టిని అంటే పాతిపెట్టడానికి కొద్ది స్థలాన్ని సమాధి కొరకు కొనుక్కున్నాడు. Jacob received a grave. మరి యాకోబు కూడా సమాధి స్థలాన్ని కొనుక్కున్నాడు. What did David the king possess? మరి అబ్రహాం దావీదు ఏం తీసుకున్నాడు చూద్దాం. You can after his death you can go on David's tomb. అబ్రహాం దావీదు చనిపోయిన తర్వాత దావీదు సమాధి అతనికి స్వాస్థ్యంగా ఉండిపోయింది. Abraham, David, everyone got the tomb in the promised land as an everlasting possession. చూడండి, మరి అబ్రహాం గాని దావీదు గాని మిగిలినటువంటి భక్తులందరూ కూడా కేవలం సమాధులు మాత్రమే వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడ్డాయి. Nehemiah they said the tomb of the place where the tombs of my fathers were there. మరి నెహెమ్యా ప్రార్థించినప్పుడు అంటాడు అన్నమాట, నా పితరులు ఉన్నటువంటి ఆ యొక్క సమాధులు ఉన్న ప్రాంతం అంటాడు. So in other words, what they physically possessed is a land of burial only. మరి మన యొక్క స్థానంలో చూస్తే పాతిపెట్టడానికి కావాల్సిన స్థలం ఏంటి? However, the patriarchs understood something profound. They were not waiting for a land itself. They are waiting for the fulfillment of the Lord's promise. మరి మన యొక్క పితరులందరూ కూడా ఏదో ఈ లోకంలో వచ్చే వాగ్దానాల మీద వాళ్ళు ఆధారపడలేదు, కానీ నిజంగా వాగ్దానం యొక్క సంపూర్ణత ఎక్కడ ఉంది, వాగ్దానం యొక్క సంపూర్ణత దేనిలో ఉంది, దాని మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించారు.
ఇచ్చారు. The first promise was given to Abraham was a kingdom. కాబట్టి అబ్రహాముకి మొట్టమొదటిగా ఇవ్వబడిన వాగ్దానము రాజ్యం. He knows that Babylonian culture and the entire world system will pass away. ఆయన ఒక విషయం అర్థమైన అబ్రహాముకి బబులోను సిస్టమ్ కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ నాగరికతలన్నీ కానీ ఇంకా ఏ నాగరికత అయినా ఒక రోజున గతించిపోతాయి. He and all the fathers waited for the coming kingdom of God. కాబట్టి తనతో పాటు ఉన్నటువంటి పితరులందరూ కూడా రాబోయేటువంటి ఆ నిత్య రాజ్యం కోసం అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. They were waiting for the new heavens and earth. వాళ్ళు రాబోయేటువంటి ఆ నూతన ఆకాశము నూతన భూమి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. So that is his first promise given to us. What is the second promise? మరి మొదటి వాగ్దానం ఏంటో చూస్తాము. రెండో వాగ్దానం అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటో మనం చూస్తున్నాం. One is the first kingdom. మొదటిగా రాజ్యం అని మనం చూసాము. రెండవది that we know that it was heavenly one. మరి అది పరలోక సంబంధమైనటువంటి రాజ్యం అని పట్టణం అని మనం చూస్తూ వచ్చాం. The second promise for Abraham. మరి అబ్రహాముకి ఇవ్వబడిన రెండో వాగ్దానం ఏంటో చూద్దాం. Let us read 15:5 Genesis. మరి ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. What's the promise? అక్కడ ఇవ్వబడినటువంటి అబ్రహాము ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? 15:5లో మనం చూస్తే మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగున అవునని చెప్పాను. 6వ వచనం కూడా మనం చూద్దాం. అతను యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. He was waited for the seed. అక్కడ సంతానం కోసము ఆయన ఎదురు చూసినట్టుగా చూస్తున్నాం. Second promise was a seed. రెండవ వాగ్దానం ఏంటంటే సంతానము. So if you study the 100 years of Abraham's life, మనము అబ్రహాము యొక్క 100 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని మనం గమనిస్తే he never asked the Lord for the land. ఆయన ఎప్పుడు కూడా ప్రభువా నాకు భూమిని ఇవ్వండి స్వాస్థ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయలేదు. He never asked for the promised land. ఆ యొక్క వాగ్దానం చేసాగా నువ్వు నెరవేర్చాలని ప్రార్థన చేయలేదు. But he asked the Lord for his seed. కానీ ప్రభువా నువ్వు సంతానం ఇస్తాన్నావు కదా, సంతానం కోసం ప్రార్థన చేశాడు. Genesis 15:2 Abraham is asking about his seed. మరి 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము. అందుకు అబ్రహాము ప్రభువా యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడిగా పోతున్నాను కదా, దమస్కు ఎలియాజరే నా ఆస్తి అందరికి వారసుగా ఉన్నాడు కదా. 3 మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు చెప్పగా. So he never asked for the land of Canaan. మరి ఆయన కనాను వాగ్దానం చేశారు కాబట్టి నాకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం నాకు ఇవ్వని ప్రార్థన చేయలేదు. But he longed for a son because he understood that the ancient promise, the seed of the woman would come. మరి ఈయన దేని కోసం ప్రార్థన చేశాడంటే సంతానం కోసం ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడంటే మరి ఆదికాండం 3వ అధ్యాయంలోనే స్త్రీ సంతానం అనే మాట వాగ్దానం ఇవ్వబడింది కాబట్టి ఆ విషయం ఆయనకు అర్థమైంది. That seed will come through him. That was the promise. ఆ వాగ్దానం ఏంటంటే అక్కడ ఆదికాండంలో 3వ అధ్యాయంలో వాగ్దానం చేయబడినటువంటి స్త్రీ సంతానము ఇతని ద్వారా రావాలి అనేది ఆయనకు అర్థమైన వాగ్దానం. That seed must come through him. ఆయన ద్వారానే అబ్రహాము ద్వారానే ఆ సంతానం రావాలి. That's why he asked God, I am getting old, give me this seed. ఆయన అంటే నాకు అన్ని ఉన్నాయి, ఆస్తి అంతా ఉంది, నాకు అది కాదు కావాల్సింది, సంతానం ఇస్తున్నావుగా, సంతానం ఇవ్వు. This promise pointed beyond Isaac. మరి ఈ వాగ్దానము ఐజాక్ కూడా ఇవ్వబడింది. He was not waiting for Isaac. ఆయన నిజంగా ఐజాక్ కోసం ఎదురు చూడలేదు. Abraham was not waiting for Isaac. ఐజాకు ఇస్సాకు కోసం ఆయన ఎదురు చూడలేదు. For what he was waited. మరి ఆయన ఎదురు చూస్తుంది దేని కోసం? Let us turn to Galatians 3:16. మరి గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూద్దాం. Let us turn to Galatians 3:16. 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులకు గూర్చి అన్నట్లుగా నీ సంతానమునకు అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనిను, ఆ సంతానము క్రీస్తే. He was not waiting for Isaac. నిజంగా అబ్రహాము ఎదురు చూసింది ఇస్సాకు కోసం కాదు. In 5:6 in Genesis 15:6 in Genesis we read he believed the promise of seed. మరి ఆదికాండం 15:5లో మనం చదివాం ఆయన వాగ్దానం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు, సంతానం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. That he believed on God and that was accounted him for
righteousness that we read in the verse 6. మరి అతను దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది మనం చదివాం కదా. So now that seed was not Isaac but was Christ, he waited for the Messiah. మరి ఆయన ఎదురు చూసింది ఇస్సాకు కోసం కాదు కానీ క్రీస్తు కోసము, మెస్సియా కోసం ఆయన ఎదురు చూశాడు. See, Abraham waited for the celestial city, heavenly city first. మొదటిగా మనం గమనించినది అబ్రహాము ఆ యొక్క పునాదులైన పట్టణం, పరలోక పట్టణం కోసం ఎదురు చూశాడు. Secondly, he waited for the celestial Messiah to come. మరి రెండవదిగా ఆయన ఎదురు చూసింది శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు కోసం ఆయన ఎదురు చూశాడు. So Abraham waited for two things. అబ్రహాము రెండు విషయాల కోసం ఎదురు చూశాడు. Read the whole life of Abraham. అబ్రహాము యొక్క జీవితాన్ని అంతా కూడా గమనించండి. He waited for two things. రెండు విషయాల కోసం ఆయన ఎదురు చూశాడు. First, ఒకటి, what it is? ఏంటి మనం చదివాము? First, kingdom. ఆయన రాజ్యం కోసం ఎదురు చూశాడు. Second, రెండవది Christ, the Messiah. క్రీస్తు కోసం ఎదురు చూశాడు. So he was not merely waiting for a physical things. He was not ఆయన మరి భౌతికమైనటువంటి విషయాల కోసం ఎదురు చూసిన వాడిగా లేడు. So Canaan is there, కనాను ఉంది, Isaac is there, ఐజాక్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. but they were not real. They were real, but they were only stepping stones leading to the greater promises. నిజంగా కనాను వాగ్దానం చేయబడింది, ఇస్సాకు వాగ్దానం చేయబడ్డాడు. రెండు వాళ్ళు భౌతికంగా ఉన్నప్పటికీ, పొందుకున్నప్పటికీ, వాస్తవమైనప్పటికీ కూడా, కానీ ఈ వాగ్దానాన్ని కూడా రాబోయేటువంటి ఆ నిజమైనటువంటి వాగ్దానాలకి మా మెట్లుగా ఉన్నాయి. That's why we read in Romans 4:20, he did not waver at the promise of God through unbelief, but was strengthened in faith, giving glory to God. అందుకని మనం రోమా 4:20లో మనం ఏం చేస్తామంటే ఆయన వాగ్దానం గురించి సందేహించలేదు కానీ యేసుక్రీస్తునందు ఇంకా విశ్వాసం నుంచి ఆ వాగ్దానాన్ని బట్టి బలాన్ని పొందుకున్నాడు. Abraham never doubted the true seed. మరి ఆ నిజంగా రాబోయేటువంటి సంతానము యేసుక్రీస్తు గురించి ఆయన ఎప్పుడు సందేహించలేదు. And they can ask what about the Hagar incident and Ismail and Hagar, why that incident happened? మరి మీరు అడగొచ్చు అన్నమాట, ఆగరు మరి ఇస్మాయిల్ పుట్టాడు కదా, మరి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది? Did not Abraham waver? మరి అంటే అబ్రహాము నిజంగా నమ్మలేదు కాబట్టి, అవిశ్వాసం ఉంది కాబట్టి ఆగరుతో సంతానాన్ని కన్నాడా? No, he never wavered in the promise of heavenly seed. But the question was simply through whom the seed will come. That was the question. He did not know. Through Sarah or Hagar. మరి ఆయన నిజంగా వాగ్దానాన్ని నమ్మాడు కానీ ఎవరి ద్వారా ఆ సంతానం వస్తుందనేది మాత్రం అతనికి తెలియదు. ఆగర్ ద్వారానా, శారా ద్వారానా అతనికి తెలియదు. Abraham never wavered in the promise of the seed. కానీ సంతానం వస్తుందన్న మాట మాత్రం నమ్మాడు, దానిలో ఎలాంటి సందేహం లేదు. But his question simply was through whom the seed will come, through a Sarah or some other thing. మరి ఆయన ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే తెలియదు ఆయనకి, అబ్బా శారా ద్వారానా, ఆగర్ ద్వారానా సంతానం వచ్చేది అని. Do you have any question? What I have said is that Abraham, God was given him two promises. One is the kingdom, other is the king. కాబట్టి మనకు అర్థమవుతుంది కదా, రెండు వాగ్దానాలు అబ్రహాముకి ఇవ్వబడ్డాయి. ఒకటి రాజ్యము, ఒకటి రెండోది రాజు. Do you have any doubt? ఇంకేమన్నా డౌట్ ఉంది అందులో? What the Bible says. కాబట్టి అబ్రహాము గురించి చెప్పబడిన మాట బైబిల్ చెప్తున్న మాటలు. Then మూడోది what is for us? Let's come to ourselves. ఇప్పుడు మన గురించి మనం ఆలోచిద్దాం. What promises, what type of promises are given to us? మరి మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏంటి? If these two promises were given to Abraham, let us consider the promises given to us. మరి అబ్రహాముకి ఈ రెండు రకాల వాగ్దానాలు ఇవ్వబడితే మరి మనకి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏంటి? Let's turn to one verse. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. John 14:2-3. మనకి కూడా యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చూద్దాం. John 14 verses 2 and 3. These are our promises. 14వ అధ్యాయం 2-3లో ఇవి మనకి ఇవ్వబడిన వాగ్దానాలు ఉంటున్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, వేరేల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నాతో ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. The Lord said, I am going to my father's house. ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. Where it is? ఎక్కడ ఉంది తండ్రి ఇల్లు? Where is the place of the father's house? తండ్రి ఇల్లు ఎక్కడ ఉంది? Heaven. పరలోకంలో ఉంది. So I am going to heaven.
నేను పరలోకానికి వెళ్తున్నాను, and I am going to prepare a place for you. నీ కోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. I am going, నేను వెళ్ళి I will come back, నేను మరలా వస్తాను, and I will take you, నేను నిన్ను మరలా తీసుకొని పోతాను. and we will be together in the whole eternity. మరి ఆ నిత్యత్వంలో యుగాలు కూడా అక్కడ మనం ఉందాం. How many promises are there? అక్కడ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? I am coming. నేను మరలా వస్తున్నాను. Christ is coming. క్రీస్తు మరలా రాబోతున్నాడు. First promise is Christ. మరి మొదటిగా క్రీస్తు వాగ్దానం చేయబడ్డాడు. Then second, రెండోది ఏంటి? kingdom, రాజ్యము, the heavenly kingdom. ఆ పరలోక పట్టణం మనకు వాగ్దానం చేయబడింది. So we are waiting for Christ and His kingdom. కాబట్టి మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము, దేని కోసం ఎదురు చూస్తున్నాం అంటే క్రీస్తు కోసము, ఆయన రాబోయేటువంటి రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. Same promises. అదే వాగ్దానం అబ్రహాముకు చేయబడిన వాగ్దానమే. Which are the promises given to us? అబ్రహాముకి ఏ వాగ్దానం ఇవ్వబడ్డాయి? Christ is coming. మరి మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే క్రీస్తు రాబోతున్నాడు. The king is coming. ఆ రాజుగా ఆయన రాబోతున్నాడు. We will enter His kingdom, the heaven. మరి అదే విధంగా ఆయన రాజ్యంలోకి మనం తీసుకొని పోతున్నాడు. అంటే ఆయన నిత్య రాజ్యం మనకి మరి వాగ్దానం ఇవ్వబడింది. You have no doubt. Let us read 2 Peter chapter 3. మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే పేతురు రాసినటువంటి రెండవ పత్రికను మనం ఒకసారి చూద్దాం. 2 Peter 3:30. 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 3:13లో చూస్తే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. According to His So nevertheless we are according to His promises look for a new heavens and earth in which righteousness dwells. చూడండి మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? నీతి, అదే పరిశుద్ధత నింపబడి ఉన్నటువంటి ఆ కొత్త పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాము. Apostle Peter said we have two promises. పౌలు పేతురు అన్నాడు మనకు రెండు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. The new heavens and new earth. అక్కడ కొత్త భూమి కొత్త ఆకాశము. We know that it will happen when the king comes. అయ్యి ఎప్పుడు జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు, అంటే రాజు వచ్చినప్పుడు కొత్త రాజ్యం మనకు వస్తుంది. This is the hope of the church. మరి సంఘానికి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ ఏంటంటే the whole New Testament is dealing with these two subjects. మరి కొత్త నిబంధన అంతా కూడా ఈ రెండు మాటల గురించే మాట్లాడుతూ ఉన్నాయి. Look here, చూడండి, the whole New Testament is dealing with these two subjects, the King Christ and His kingdom, the church. మరి నూతన నిబంధన అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే మరి రాజు గురించి, ఆయన రాజ్యం గురించి, రాబోయే రాజు గురించి, రాబోయే రాజ్యం గురించి. First the king, మొదటిగా రాజు Christ. ఆయన ఎవరంటే క్రీస్తు. The New Testament focus on the king. మరి కొత్త నిబంధన అంతా కూడా రాజు మీదే ఫోకస్ చేస్తూ ఉంది. 4 books are dedicated for his life and deeds. మరి 4 స్వార్థ పుస్తకాలు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా అంకితమై రాయబడ్డాయి. Then the apostles explaining the meaning of his first coming. మరి తర్వాత అపోస్తలులైన వారు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడో దాని గురించి వివరించడం జరిగింది. New Testament says how his life applies to us. మరి కొత్త నిబంధన చెప్తుంది ఆయన జీవితం మనకి ఎలాగా మనం అన్వయించుకోవాలి. It explains how Christ can live in us. మరి క్రీస్తు మనలో ఎలా నివాసం చేస్తాడో కొత్త నిబంధన మనకు తెలియజేస్తుంది. All the passage says who Christ is and how can we conform to his character. మరి అపోస్తలులందరూ ఏం చెప్తున్నారంటే క్రీస్తు ఎవరు, ఆయనలోకి మనం ఏ విధంగా రూపాంతరం చెందుతాము, ఆయన వల్ల ఎలా మార్చబడతామో చెప్తున్నారు. How can we have a victory over sin? మరి పాపం మీద మనకి జయం ఎలా వస్తుందో చెప్తున్నారు. How can we ourselves prepare for the second coming of our king? మరి మన రాజు కోసం మనం ఏ విధంగా ఈ యొక్క లోకంలో సిద్ధపడాలని చెప్తున్నారు. The New Testament is dealing with the subject. First subject is Christ. కాబట్టి కొత్త నిబంధన చెప్పేటువంటి మొట్టమొదటి ఆ అంశం ఏదైనా ఉందంటే అది రాజు యేసుక్రీస్తు గురించే. What is the second subject dealing by the New Testament? మరి నూతన నిబంధన చెప్పే బోధ దేని గురించి అంటే రాజ్యం గురించి. The church, the kingdom of God. సంఘము లేదా ఆయన రాజ్యం గురించి. First, by the whole New Testament is describing about Christ and the meaning of coming and how can we prepare for his second coming, everything. మరి మొదటిగా మనం చూస్తే నూతన నిబంధనలు ఏం రాయబడ్డాయి? యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎలా వచ్చాడు, ఆయన ఏంటి, ఎలా జీవించాడు, మళ్ళా ఆయన రెండోసారి రాబోతున్నాడు, ఆఖరి మనం ఎలా సిద్ధపడాలనే విషయాలు నూతన నిబంధన బోధిస్తుంది. Secondly, the New Testament is dealing with the kingdom of God, that is the church.
మరి రెండవది ఆయన రాజ్యం గురించి బోధిస్తుంది. ఆ రాజ్యం సంఘము. Let us read Luke 12:32. ఒకసారి మనం లూకా సువార్త 12:13 ఒకసారి మనం చూద్దాం. Luke 12 లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 32వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చిన్నమంగా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు నా తండ్రికి ఇష్టమై ఉన్నది. What it says? అక్కడ ఏం రాయబడింది ఒకసారి గమనించండి. Little flocks, చిన్నమంగా you will enter into the kingdom of God. మీకు రాజ్యం అనుగ్రహించబడుతుంది. No, the kingdom itself is given to you. మీరు రాజ్యంలోకి ఎంటర్ అవుతారు అనలేదు కానీ రాజ్యం మీకు అనుగ్రహించబడింది అంటున్నాడు. If that we study that promise, we cannot comprehend the all meanings. మరి మన మాటలు చదివినప్పుడు చాలా విశాలమైనటువంటి దృక్పథం మనకు అర్థమవుతుంది. So the church is the visible expression of the kingdom of God on earth. మనకి సంఘం అనేది మరి ఆ పరలోక పట్టణానికి ఇక్కడ ఒక నమూనాగా మనకి అర్థమవుతుంది. So secondly, the New Testament is explaining what is the church. మరి కొత్త నిబంధనలో సంఘం అంటే ఏంటో రాయబడింది. How it functions. అది ఎలా నడిపించబడాలో రాయబడింది. What is the responsibility of its members. మరి సంఘంలో వ్యక్తుల యొక్క బాధ్యతలు ఏంటో రాయబడ్డాయి. The preparation necessary for the entry into the kingdom. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటు ఏ విధంగా రాయబడి ఉన్నాయి. And the future glory of the church. మరి సంఘానికి ఉన్నటువంటి రాబోయే మహిమ గురించి రాయబడి ఉంది. These two are the fundamental promises, and all other promises are given to the fulfillment of these two. చూడండి, మనకి ఇవ్వబడిన వాగ్దానాలన్నీ కూడా ఈ రెండే. మిగతా వాగ్దానాలన్నీ కూడా ఈ రెండింటి కోసమే ఇవ్వబడ్డాయి, కానీ అంతిమంగా మనకు అనుగ్రహించబడేది ఈ రెండే. Just understood. These two are the fundamental promises, and all other promises are given for the fulfillment of these two. చూడండి, మనకి ప్రాథమికంగా ఇవ్వబడిన వాగ్దానాలు ఈ రెండే. మిగతా వాగ్దానాలన్నీ కూడా ఈ యొక్క రెండు వాగ్దానాల నెరవేర్పు కోసం సహాయంగా ఉండడానికి మెట్లులాగా ఉన్నాయి. So these are the two lenses in our spectacle when we are reading the New Testament. మరి ప్రతి నిబంధన మనం చదువుతున్నప్పుడు కళ్ళ అద్దాలకి ఎలా రెండు అద్దాలు ఉంటాయో అలాగే మనం చదవాలి. You study the New Testament. నువ్వు ప్రతి నిబంధన చదువుతున్నప్పుడు using these two lenses. మరి రెండు కళ్ళద్దాలు ఉపయోగించాలి. The king and the kingdom. ఒక కంట్లోనేమో రాజు, ఇంకొక కంటి అద్దంలోనేమో రాజ్యం. Christ and the church. దాన్ని ఎలా అర్థం చేసుకుంటే క్రీస్తు, సంఘము. Then you understand everything in the New Testament. అప్పుడు మనకి కొత్త నిబంధన చాలా చక్కగా క్లియర్ గా అర్థమవుతుంది. These are the two things that the New Testament is discussing. కాబట్టి ఈ రెండు విషయాలు కొత్త నిబంధన అంతా కూడా మనకి బోధిస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. So we can understand the New Testament only when we understand everything else in relation to this two. మరి ఈ రెండు విషయాల ద్వారానే అన్ని విషయాలు, కొత్త నిబంధనలో అన్ని విషయాలు కూడా దీనితో లింక్ అయి ఉన్నాయి, దీనితో కలిసి ఉన్నవి. The New Testament is discussing the king and the kingdom. కాబట్టి నూతన నిబంధన ఏం చెప్తుంది? రాజ్యం గురించి, రాజు గురించి, రాజు గురించి, రాజ్యం గురించి చెప్తుంది. Then you can ask, ఒక ప్రశ్న అడగవచ్చు మీరు, why do other promises exist? మరి Why do there is other promises? మరి చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు ఉన్నాయి? Let us know why other promises are given. మరి ఎందుకు మిగతా వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఒకసారి చూద్దాం. Let's turn to 2 Peter 1:3 and 4. We have already read it. మనం ఇంతకు ముందు చదివాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే 2 Peter chapter 1 verse 3 and 4. 3-4 పేతురు రాసిన 2వ పత్రికలో Read. తన మహిమను బట్టి, గుణాత్మ్యమును బట్టి, మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమును, భక్తికి నీకు కావాల్సిన వాటన్నిటి మనకు దయచేస్తున్నందున దేవుని గురించిన ప్రభువు యేసుక్రీస్తును గురించిన అట్టి అయిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృప సమాధానించుగాక. ఆ మహిమ గుణాత్మ్యమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశ అనుసరించడం వలన లోకమందు ఉన్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమును పాలివారగినట్లుగా వాటిని అనుగ్రహించెను. Why this promise are given? ఇక్కడ రాయబడి ఉంది ఎందుకు ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. It is said exceeding great precious promises are given. ఇక్కడ ఎలాంటి ప్రామిసెస్ అంటే అత్యధికమైన అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. For what? ఎందుకోసం? What's the purpose? ఏ ఉద్దేశం కోసం వాగ్దానాలు ఇవ్వబడ్డాయి? That through this you may be partakers of the divine nature. ఈ వాగ్దానాల ద్వారా మనందరం కూడా దేవ స్వభావములో, దైవికమైన స్వభావం పాలివారవడానికి. Whose nature? Whose divine nature? ఎవరి దైవికమైన లక్షణాలు మనలోకి రావాలి? So these promises are given to us to
transform of our character, and it may be conformed to the divine nature of a divine nature. Whose divine nature? చూడండి, ఈ వాగ్దానంలో ఏం జరుగుతుందో రాయబడిందంటే మనందరం కూడా దైవ స్వభావంలో పాల్గొని అవుతామన్నాం. మరి ఎలాగా, ఎవరు ఆ దైవం? All these promises are given that we may have the nature of Christ. ఈ వాగ్దానాన్ని మనకి ఇవ్వండి ఎందుకోసం అంటే మనం యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి మార్చబడడానికి, పాలువారడానికి. It is to give us whose nature? It is the nature of Christ. క్రీస్తు స్వభావము మనకి ఏర్పడడానికి వాగ్దానం ఇవ్వండి. So all these great promises are given for what purposes? మరి ఈ యొక్క ఉన్నతమైన వాగ్దానాన్ని ఏ ఉద్దేశం కోసం ఇవ్వబడ్డాయి అంటే is to make us like the king. మనం ఆరాధించే రాజు వలె మనం మార్చబడడానికి. Secondly, రెండవదిగా let us examine another promise. ఇంకొక వాగ్దానం గురించి కూడా మనం చూద్దాం. Let's turn to Matthew 6:32-33. మత్తయి సువార్త 6:32-33 మనం చూద్దాం. Matthew 6:32 and 33. మత్తయి సువార్త 6:32-33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతి మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Why all the blessings are given to us? ఎందుకు మనకి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడుతున్నాయి? To whom it is given? ఎవరికి ఇవన్నీ ఇవ్వబడుతున్నాయి? What's the purpose of giving all the blessings? ఈ యొక్క ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? That it says, oh, your father knows all these, you need all these things. మరి ఇక్కడ వాక్యం అంటే నీకేం కావాలో అవన్నీ తండ్రికి తెలుసు. All these things will be given to you. ఇవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. To live at your house, clothing, food, things for your children, everything will be given. For what purpose? నీకు కావాల్సినటువంటి ఇల్లు గాని, లేకపోతే బట్టలు గాని, లేకపోతే అన్ని అవసరతలు కూడా నీకు ఇవ్వబడతాయి. కానీ ఎందుకు? To whom it will be given? ఎవరికి ఇవ్వబడుతున్నాయి? Seek that. What is purpose? To seek the kingdom of God and His righteousness. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకే వారికి ఇవన్నీ ఇవ్వబడుతున్నాయి. All these promises are kingdom promises. ఇవన్నీ కూడా రాజ్యానికి సంబంధించినటువంటి వాగ్దానాలు. It is not for your luxury cars or luxury villas. It is for the kingdom it is given. అవన్నీ ఏదో విలాసమైన బంగళాల్లో, విలాసమైన కార్లో జీవించడానికి కాదు, రాజ్యం కోసం ఇవ్వబడ్డాయి. God Himself has given for the heavenly kingdom and for the king. మరి ఇవన్నీ కూడా పరలోక రాజ్యం కోసం, రాజు కోసం ఇవ్వబడ్డాయి. Seek first the kingdom of God and His righteousness. కాబట్టి మొదటిగా రాజ్యాన్ని, నీతిని వెతకండి, and all things are అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. So we can live here without any anxiety. కాబట్టి మనం ఈ లోకంలో ఎలాంటి చింత విచారణ లేకుండా బ్రతకాలి. The Lord said, I will give everything to you. నీకు అన్ని కూడా అనుగ్రహిస్తాను నేను. I will give it for what purpose? మరి ఇవన్నీ కూడా ఎందుకోసం ఇస్తున్నాడో తెలుసా? Not to make you rich. నిన్నేదో ధనవంతులు చేయాలి కాదు. It is given to the seeking the kingdom and His righteousness. నువ్వు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతావని నీకు ఇవ్వబడుతున్నాయి. Kingdom he knows that the program of God. మరి కింగ్డమ్, రాజ్యం అంటే దేవుని రాజ్యము, ఆయన యొక్క కార్యక్రమం. That's the church. అది సంఘం. What is righteousness? మరి నీతి అంటే ఏంటి? Christian life. క్రైస్తవ జీవితమే నీతి. The righteous life which is described in the Sermon on the Mount 5, 6, 7 and all this there it is described in the new life. మరి నూతన జీవితం యొక్క విలువలు ఎలా ఉంటాయని మత్తయి సువార్త 5:6 చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. He gives the resources needed for life's journey to those who seek the kingdom of God and His righteousness. మరి ఎవరైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో వారందరికీ కూడా నీతిగా జీవించడానికి కావాల్సినటువంటి ఆ శక్తి అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. So all good things are given in our lives to seek the kingdom and His righteousness. కాబట్టి మన జీవితంలో మనం పొందుకునే ప్రతి మేలు, ప్రతి మంచి కూడా ఆయన రాజ్యం కోసం అని గుర్తుపెట్టుకోవాలి. Most of you here sitting are government employees. మరి మీరందరూ కూడా చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, లేదంటే వివిధ రంగాల్లో పనిచేసే వారు ఎంప్లాయీస్ గా ఉన్నారు. Why the government is paying you? మరి గవర్నమెంట్ మీకు ఎందుకు జీతాలు ఇస్తుంది? Why the government is paying you? ఎందుకు గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది? Because you are looking is a government affairs. ఎందుకంటే మనం గవర్నమెంట్ యొక్క వ్యవహారాలు చేస్తున్నాం కాబట్టి, పనులు చేస్తున్నాం కాబట్టి. Why God is giving His resources to you? మరి దేవుడు ఎందుకు తన యొక్క ఆశీర్వాదాలు మీకు ఇస్తున్నాడు? To do His work. మరి ఆయన రాజ్యం కోసం, ఆయన పనుల కోసం ఇస్తున్నాడు.
It is not to make you rich, but for the kingdom it is given. నిన్నేదో గొప్ప ధనవంతులు చేయాలనే ఉద్దేశం కాదు కానీ దేవుని రాజ్యం కోసం ఇస్తున్నాడు. Is it right? ఇది కరెక్టే కదా, నిజమే కదా? Let us cross check by John 15:16. ఈ విషయాన్ని మనం ఇంకొక వాక్యంతో మనం సరిచూద్దాం. John 15:16. మరి యోహాను సువార్త 15:16లో మనం చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. So what is the promise given in 16? మరి 16వ వాక్యములో ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? Whatever you ask, Father, in my name may give you. మీరు నా పేరిట నా తండ్రి పేరిట ఏమడుగుతారో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Why is given? ఎందుకు ఇవ్వబడుతున్నాయి? Read first. You did not choose me, but I chose you, that He appointed that you may go and bear the fruit. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళి ఫలించండి. You will give whatever you ask. మీకు ఏం కావాలో అది నేను ఇస్తాను. What's the purpose? ఏ ఉద్దేశం కోసం ఇస్తాను? Go and bear the fruit. మీరు వెళ్ళి ఫలించాలి, దానికోసం నేను ఇస్తున్నాను. Going for what? మరి దేనికోసం వెళ్ళాలి? It's the gospel. సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి. Bearing fruit, that is for the believers, for the church. మరి సంఘం కోసం మీరు ఆత్మను సంపాదించండి, పంట కోయండి. So the promises are for which purpose? మరి ఈ వాగ్దానాలు ఏ ఉద్దేశం కోసం ఇవ్వబడ్డాయి? Go and bear fruits. మరి మీరు వెళ్ళి ఫలించండి, ఫలాలు సాధించండి. Ask all what you want. మీకు ఏం కావాలో అడగండి, మీకు ఇవ్వబడతాయి. Not you have a big purse. మీకు పెద్ద డబ్బుల సంచి కావాలని కాదు అని ఉద్దేశం. You got it? Got it? అర్థమైందా? You got it? What I have told you? మీకు ఇప్పుడు దాకా చెప్తున్న విషయాలు ఏంటి అర్థమవుతున్నాయా? Are you understanding? అర్థమవుతుందా లేదా? So let us read another promise. ఇంకొక వాక్యం చదువు. So John 16:24. యోహాను సువార్త 16:24 ఒకసారి చూద్దాం. That's an open promise. అది చాలా ఓపెన్ గానే ఉంది ఈ వాగ్దానం. What is it? ఇదివరకు మీరు ఏమీ Until now you have asked nothing in my name. Ask, you will be received, that your joy may be full. ఇదివరకు మీరేమీ నా పేరు అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగులేదు, మీకు దొరుకును. Just ask anything. మీకు ఏం కావాలో అడగండి, Everything will be given to you. మీకు అన్ని కూడా ఇవ్వబడతాయి. Full make you joy. మిమ్మల్ని సంతోషపెట్టడానికి అన్ని ఇవ్వబడతాయి. What is the context of that promise? ఇక్కడ ఏమి కావాలంటే అవి ఇస్తామనే ఉద్దేశం, మరి అక్కడ ఉన్న సందర్భం ఏంటి? Let us read first 16:1. 16:1లో మనం ఒకసారి చూద్దాం. మీరు అభ్యంతరపడకుండాలని ఈ మాటల మీద చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్న అనుగుణ కాలం వచ్చుతున్నది. నా వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఇలా చేయుదురు. So it is a promise for the disciples to witness. ఇది ఎందుకు ఈ వాగ్దానం ఇవ్వబడింది? మీరు ఏ రకంగా తెలుస్తారని? శిష్యులు వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఇవ్వబడిన వాగ్దానం. In that context, in 24 it said, yes, it will be received. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి కాబట్టి వారి కోసం ఈ వాగ్దానం ఇవ్వబడింది. So that promise is given for the believers who are witnessing the Christ. ఎవరైతే విశ్వాసులు ప్రభువు కోసం సాక్షిగా నిలబడుతున్నారో, సువార్త ప్రకటిస్తున్నారో వారు చెప్తున్నాడు మీరు అడగండి ఇవ్వబడతాయి అని. So all the promises are resources to empower us for the Christ work. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని కూడా క్రీస్తులో మనకి ఇవ్వబడుతున్నాయి. So all the promises, first thing is that all the promises are resources to empower us for church work. చూడండి, మనకి ఇవ్వబడుతున్నటువంటి అన్ని వనరులు కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, సంఘం యొక్క బలోపేతం కోసం ఇవ్వబడుతున్నాయి. Secondly, all the promises are to make us like Christ. రెండవది ఎందుకు ఇవ్వబడుతున్నాయంటే వాగ్దానాన్నిటి ద్వారా మనము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడడానికి. I am making a great proclamation here. మరి ఇప్పుడు ఒక గొప్ప మాట నేను చెప్పబోతున్నాను. No other promises are given. ఇంకా ఎలాంటి వాగ్దానాలు ఇవ్వబడలేదు. Everything is given in relation to King and his kingdom. ఏ వాగ్దానం ఇవ్వబడినా అది క్రీస్తుని బట్టి, ఆయన రాజ్యాన్ని బట్టి మాత్రమే కానీ ఇంకా వేరే కాదు. Not only in the 27 books of New Testament, మరి
కేవలం కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో మాత్రమే కాదు. You read the 66 books in the Bible. మీరు బైబిల్లో 66 పుస్తకాలు చదివినా కూడా all the promises are centered around the two things. మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయంటే The king and his kingdom. ఆ రాజ్యము రాజు గురించి వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. Are you agree with me? మరి ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? You go to your home. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళండి, Study these things. మరి 66 పుస్తకాలు చదవండి. And you find anything against it? మరి దీనికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే మీరు కనుక్కోండి, Tell me. చెప్పండి. So have you understood? అర్థమైంది కదా? So all the promises are for our that we may be strong in faith. ఎందుకు ఈ వాగ్దానం ఇవ్వండి అంటే మన విశ్వాసంలో బలంగా ఉండడానికి. And these are the promises. ఇవన్నీ కూడా వాగ్దానం మన దానికోసం ఇవ్వబడ్డాయి. This was not for misuse of man who like make money. మరి డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకోవడానికో ఈ వాగ్దానం ఇవ్వబడలేదు. So if you understand that, we can have a small chorus and that's what is I tell you. మరి మీకు ఈ విషయాలు అర్థమైతే చిన్న కోరస్ ఒక let's stand. అంటే ఇక్కడ టైం అవుతుంది కాబట్టి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు కూర్చున్నారు కాబట్టి అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న కోరస్. After that we will continue. వాగ్దానముల నుంచి నెరవేర్చువాడు నెరవేర్చువాడవు నీవే. So we started with giving. This false teachers are calling us to give our money to them. మరి తప్పుడు బోధకులు అందరూ వచ్చి ఏం చేస్తారంటే డబ్బులు అడుగుతూ ఉన్నారు. We must give to the Lord. అంటే డబ్బులు ఇవ్వకూడదా అంటే వాళ్ళు వేరేగా ఉపయోగిస్తున్నారు కానీ వాస్తవంగా దేవునికి ఇవ్వాలి మనం. What about giving? మరి ఇవ్వడం గురించి బైబిల్ ఏం చెప్తుంది? 2 Corinthians 9:6. మరి we can read. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము మనం చూద్దాం ఒకసారి. Is it related to the kingdom or not? We can see. మరి ఈ యొక్క ఇక్కడ వాగ్దానాలు కూడా రాజ్యం గురించినటువంటి సంబంధించిందా కాదా అనేది కూడా మనం చూద్దాం. 2 Corinthians 9:6 onwards. 6 నుంచి చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం గమనిస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచు వచ్చును. సడుగు కొనగియు బలవంతంగా కాకియు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారం ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీలో సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. How you are giving? మీరు ఎలా ఇవ్వాలి అని వాక్యం తెలియజేస్తుంది. Sparingly or bountifully? మరి సమృద్ధిగా ఇవ్వాలి. When we put our hand in the pocket, మనం మన జేబులో చేతులు పెట్టేసి when we touch the notes, మనం నోట్ టచ్ చేస్తాం కదా. oh, it's painful. మరి చెయ్యి లోపలికి బయటికి రాదు, చాలా నొప్పిగా ఉంటుంది. We saw sparingly. అలా కాదు, మన సమృద్ధిగా ఇవ్వాలి. But the Lord said, if you sow, there will be a bountiful reaping. మరి వాగ్దానం ఏముంది అంటే కొంచెంగా విత్తువాడు కొంచెంగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. You will be supplied abundantly. నువ్వు నిజంగా మరి దేవుడు సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా నువ్వు పంట కోస్తావు. Why you are giving? ఎందుకు నువ్వు ఇస్తున్నావు? What's the purpose? ఏ ఉద్దేశంతో A ఇస్తున్నావు? man who is giving abundantly to the Lord, ఒక వ్యక్తి సమృద్ధిగా ప్రభువుకి ఇస్తున్నప్పుడు, abundantly
abundantly he will be returned. మరి ఆ సమృద్ధిగా అతను తిరిగి ఆశీర్వాదం పొందుకుంటాడు. For what purpose? ఏ ఉద్దేశం కోసం మరలా పొందుకుంటాడు? Verse 10. 10వ వచనం ఒకసారి చూడండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవాడనట్లుగా మీ నీతి ఫలము వృద్ధి పొందించును. If you are faithful in giving, మనంతా ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే what God will give you? దేవుడు నీకు ఏమిస్తాడు? He will give you what you want needs. మరి నీకు కావాల్సిన అవసరతలు దేవుడు ఇస్తాడు. Bread for you. మరి ఆహారం దయచేస్తాడు. Supply seed for the sower. మరి ఇంకా విత్తనానికి కూడా దేవుడు సమృద్ధి ఇస్తాడు. That you may sow again. మరలా విత్తనానికి దేవుడు నీకు సమృద్ధి And ఇస్తాడు. you may get abundantly. నువ్వు బాగా దీవించబడతావు. You will give to the kingdom of God. అప్పుడు నువ్వు మరలా దేవునికి సమృద్ధిగా ఇస్తున్నావు. దేవుడు తిరిగి ఇస్తున్నాడు. మరలా దేవునికి ఇస్తున్నావు. So if you are a faithful giver, ఒకవేళ నువ్వు నమ్మకంగా దేవునికి ఇచ్చేవాడు అయితే you will get abundantly. నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. That's a New Testament promise. అది నూతన నిబంధన వాగ్దానం. But for what? మరి ఎందుకోసం ఈ వాగ్దానం ఇవ్వబడింది? Related to the king and the kingdom. మరలా అది రాజు కోసం రాజ్యం కోసమే. So what about our giving? మరి మనం ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నాం? Sisters, how is your husband are sowing? మరి సిస్టర్స్ తెలుసు మీ భర్తలు ఏ విధంగా విత్తుతున్నారు? Ask them to sow much. వాళ్ళు చెప్పండి, బాగా ఇవ్వమని చెప్పండి. You will reap much. అప్పుడు మీరు సమృద్ధిగా విత్తుతారు, పొందుకుంటారు. You can use, you will get the bread. That means you will get all what you need. అంటే నువ్వు దేవునికి ఇస్తున్నావు కాబట్టి దేవుడు నీకు అన్ని కూడా సమృద్ధిగా You can richly sow. మరి అప్పుడు నువ్వు మరలా పొందుకున్న దానిలో మరలా సమృద్ధిగా ఇవ్వడానికి అవకాశం So what I said is everything is related to king and the kingdom. కాబట్టి నువ్వు ప్రతిదీ కూడా నీవు పొందుకునే ప్రతి ఆశీర్వాదం కూడా మరలా రాజ్యం నిమిత్తమై ఉంటుంది. For a short time we can listen, how can we strengthen by the promises? మరి ఇంకొక మాట చూద్దాం. వాగ్దానాలు బట్టి మనం ఏ విధంగా బలపరచబడతాము? We read in the Romans, Abraham was strengthened in the promise. మనం రోమపత్రిక చూసాం కదా, అబ్రహాము వాగ్దానాన్ని బట్టి బలాన్ని పొందుకున్నాడని. There are many promises in the Bible. మరి బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. If you want to be strengthened by the promise, నువ్వు గనక నిజంగా వాగ్దానాన్ని బట్టి బలాన్ని పొందుకోవాలనుకుంటే first thing is that we must believe that God will fulfill his promises. మొట్టమొదటిగా మనం ఏం నమ్మాలంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు ఆయన నెరవేర్చినప్పుడు నమ్మదగిన వాడు నమ్మాలి. First we must believe in the promise. కాబట్టి ఆయన నెరవేర్చే దేవుడిని మనం నమ్మాలి. Not believe in the promise, believe in God that he will fulfill the promise. కాబట్టి మనం వాగ్దానం మీద కన్నా కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నమ్మాలి. Come, let us go to the lake. మనము Let's go to a lake. రండి ఒక చెరువు దగ్గరికి వెళ్దాం, సరస్సు దగ్గరికి వెళ్దాం. In the lake of Galilee, Sea of Galilee, మనం గలిలీ తీరానికి, సముద్ర తీరానికి వెళ్తే కనుక చూస్తే Matthew 14:28, మత్తయి సువార్త 14:28లో మనం చూస్తే Matthew 14:28, 14:28లో మనం గమనిస్తే the apostles 14:28, before that the apostles were in the boat. ఆ సందర్భానికి ముందు మనం ఏం చూస్తున్నామంటే అపోస్తలులు ఆ బోట్ లో ఉన్నారు, పడవలో ఉన్నారు. There were great winds, గొప్ప తుఫాన్ వచ్చింది. and the fourth hour the Lord just came to them walking on the waters. మరి 4వ జామున యేసు ప్రభువారు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. Then 14:28, Peter answered him and said, Lord, if it is, you command me to come to you on the water. ఇక్కడ పేతురు ఒక మాట అడుగుతున్నాడు అన్నమాట. ప్రభువా, నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు కూడా సెలవు ఇయ్యి అంటున్నాడు. Luke 29:29 చూడండి. So he said, come. And Peter, ప్రభు అన్నాడు, రమ్మనగానే పేతురు. And when Peter had come down out of the boat, he walked on the water to go to Jesus. యేసు ప్రభు చెప్పిన వెంటనే పేతురు దిగాడు, ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రారంభించాడు. Peter walked. పేతురు నడిచాడు నీళ్ళ మీద. Where? ఎక్కడ నడిచాడు? On the water. వాటర్ నీళ్ళ మీద నడిచాడు. He stepped up, he was in the boat, Lord was there, and he stepped out of the boat where he put his legs. చూడండి, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, ఈయన పడవలో ఉన్నాడు. తర్వాత ఆయన పడవ నుంచి బయటకు వచ్చి ఎక్కడ అడుగు పెట్టాడు? Where he stood? ఎక్కడ ఆయన కాలు పెట్టాడు? Not on the water, but on the promise of God.
What are the promise of God? ఆయన ఎక్కడ అడుగు పెట్టాడంటే నీళ్ళ మీద కాదు కానీ దేవుని వాగ్దానం మీద అడుగు పెట్టాడు. Over the water, there was a solid promise of God. Come. మరి ఆ నీళ్ళ మీద ఒక బలమైనటువంటి దేవుని వాగ్దానం ఇవ్వబడింది. రమ్మని చెప్తున్నాడు ప్రభు. Upon that 4 letters his lips. ఆ రా అంటే రమ్ము అనేటువంటి ఆ పదాలు మీద ఆయన అడుగులు వేసుకుంటూ వచ్చాడు. He walked. ఆయన నడిచాడు. So, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులారా, here Apostle Peter is standing on the promise of God. ఇక్కడ ఆయన నీళ్ళ మీద నిలబడలేదు కానీ దేవుని వాగ్దానం మీద నిలబడ్డాడు. This is ఈ మాటలే the believer's life of faith. మరి విశ్వాసుల యొక్క జీవిత విధానం కూడా ఇలాగే ఉండాలి. We move forward, మనం ఎలా ముందుకు కొనసాగాలంటే standing on the word of God. మరి దేవుని మాటని ఆధారం చేసుకొని వాగ్దానాలు చేసుకొని నడవాలి. That's what God expects from us. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది అదే. We must decide to live our lives by relying upon the written word of God. మనం దేవుడు రాయబడి ఇచ్చినటువంటి దేవుని వాగ్దానాన్ని బైబిల్ మీద మనం ఆధారం చేసుకొని నడవాలి. So, whatever promises are there, they are trustworthy. ఇవ్వబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవే. So, the Lord is able to fulfill all His promises. ఆ వాగ్దానాన్ని దేవుడు వాటిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. In order to fulfill the promise, 2 things must be there. మరి ఈ యొక్క వాగ్దానం నెరవేర్చడానికి 2 విషయాలు మనం చూడాలి. I gave you a promise to brother. మరి నేను ఒక వాగ్దానం బ్రదర్కి ఇచ్చాను అనుకోండి. Then that's a great promise. ఒక గొప్ప వాగ్దానం చేశాను. Then if I want to fulfill this promise, there must be 2 things must be there. మరి ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే 2 విషయాలు అక్కడ ఉండాలి. One depend upon my character. ఒకటి నా యొక్క వాగ్దానం చేశాను కాబట్టి నా యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. The character of one give the promise. వాగ్దానం చేసిన వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. Nowadays there are many news about cheating on marriage promise. It's a constant news. మరి మనం ఈరోజు చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా మరి పెళ్లిళ్ళలో వాగ్దానం చేస్తున్నటువంటి మోసం చేస్తూ ఉన్నారు. Kerala there are many news that they will like in the phone and the boy will give many promises and he will cheat the girl and he will left here. చూడండి మరి ఫోన్ చేస్తారు, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటాడు, ఏదో చేస్తాడు, చాలా చీట్ చేసిన తర్వాత అడ్రస్ ఏమైనా పోతాడు. So cheating on financial promises usually we can read. మరి ఇంకా ఎలాంటి న్యూస్ చూస్తున్నామంటే మరి డబ్బుల విషయాల్లో మోసం చేయడానికి మనం చూస్తున్నాం. What about the character of God who gives us the promise? మరి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుని యొక్క స్వభావం ఏంటి? God. ఆయన దేవుడు. Secondly, the ability to fulfill. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే రెండవ విషయం ఏంటంటే దాన్ని నెరవేర్చడానికి సమర్థత ఉండాలి. If I want to fulfill, I must have the resources. మరి నేను ఒక మాట ఇచ్చానంటే దాన్ని నెరవేర్చాలంటే నా దగ్గర వనరులు ఉండాలి. I asked my brother to buy a Mercedes car, luxury car. నేను ఒక మాట చెప్తున్నాట, బ్రదర్ ఒక మెర్సిడెస్ కార్ కొనండి అన్నాను అనుకోండి. Shall I fulfill that? మరి నేను ఇస్తానంటే నేను నెరవేర్చగలుగుతానా? You don't know. Why? ఎందుకు చేయలేను? నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మాట ఇస్తాను కానీ దాన్ని నెరవేర్చలేను. So let us turn to 2 Corinthians 1:19 and 20. మరి మనం ఒకసారి చూద్దాము 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 1వ అధ్యాయము 19 and 20. 19-20 వచనం ఒకసారి చూద్దాము. 2 Corinthians కొరింథీయులకు రాసినటువంటి chapter 1 1వ అధ్యాయము 19 19-20 చూద్దాం. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రత్యక్షమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు కానీ ఆయన అవును అనువాడే ఉన్నాడు. దేవుని వాగ్దానం ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. All the promises of God in him are yes and in him amen. క్రీస్తులో సర్వ వాగ్దానాన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. Will he fulfill his promises? మరి దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడా? Definitely. తప్పకుండా నిశ్చయంగా నెరవేరుస్తాడు. The amen of all the promises of God is Christ. మరి ఆ వాగ్దానాన్ని క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతూ ఉన్నాయి. So
Let us read Acts 27:25. Why? How Apostle Paul believed on the promise of God. ఒకసారి మనం 25వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూద్దాము. 27:25. 27, 25 ఒకసారి చూద్దాం. అపోస్తలులు ఏ విధంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆధారపడ్డారో ఒకసారి చూద్దాం. కాబట్టి ఇలా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. What is it 27? 27వ వచనం ఏం చెప్తుంది? 25 ఏం చెప్తుంది? 25. 25వ వాక్యం ఏం చెప్తుంది చూడండి. Therefore take heart, man, for I believe God that it will be just as it was told me. ఆయన అన్నాడు, అయ్యారా నేను దేవుని నమ్మి ఉన్నాను, దేవుడు చెప్పిన ప్రకారం జరుగుతుంది. It will be just as is told. యేసు దేవుడు ఏం చెప్పాడో జరుగుతుంది, అందులో డౌట్ లేదు. So we must believe the promise of God. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మాలి. Secondly, we must claim the promises. రెండవది నమ్మడం మాత్రమే కాదు, వాటిని మనం పొందుకోవాలి. And submit ourselves. మనల్ని మనం సమర్పించుకోవాలి. Let us read Luke 1:38, the greatest submission in the Lord's before the Lord. Luke 1:38. మరి ప్రభు ఎదుట తను తాను సమర్పించుకున్నటువంటి గొప్ప సమర్పణ మనం అక్కడ చూస్తాము. లూకాసు వార్త 1:38 వచనంలో మనం చూస్తాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనిను. అంతట దూత ఆమె దగ్గర నుండి వెళ్ళిపోయింది. What did he said? She said. అక్కడ మరియా ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. So it is 7:8. Sorry, 1:30. What is this? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. Mary said, behold the maidservant of the Lord, let it be to me according to your word. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియా చెప్తూ ఉంది. That is claiming and that is submission. అక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే వాగ్దానాన్ని తను పొందుకుంటుంది, దానికి లోబడుతుంది, వాగ్దానం కొరకు లోబడి జీవిస్తుంది. So lastly, చివరిగా మనం చూస్తే if we claim this promise, మనం ఈ వాగ్దానాన్ని కనుక మనం పొందుకుంటే and we submit our life to the Lord, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే Lord's name will be glorified. దేవుని నామం మహిమపరచబడుతుంది. Let us turn to Hebrew. ఒకసారి హెబ్రీ పత్రిక మనం చూద్దాం. 11, 17 and 18 and 19. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11:17. 17వ వచనం. 11, 17 ఒకసారి చూద్దాం. అబ్రహాము We start with Abraham. చూడండి, మనం అబ్రహాము మొదలుపెట్టాం కదా వాక్యం. His name glorified God. Clear. His name glorified God better than all of us. మనందరికన్నా కూడా ఆయన దేవుని మహిమపరిచాడు. Where the name of God is glorified by him. మరి ఎక్కడ ఆయన నామం మహిమపరచబడుతూ వచ్చింది? Let us read Hebrew 11:17 to 19. ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం కూడా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంగా అంగీకరించునో ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుని ఇచ్చిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతుల నుండి మరలా పొందెను. That was a big point in his life of faith. అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాస యాత్రలో చాలా ఉన్నతమైన లేదా కఠినమైనటువంటి ఒక విశ్వాస పరీక్ష. He and Isaac walked to the Mount Moriah. ఆయన ఇస్సాకు కూడా మోరియా పర్వతం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. So they have a fire and they have the knife and everything was with them. వాళ్ళతో కూడా మరి కట్టెలు ఉన్నవి, అదే విధంగా అగ్ని ఉంది, తీసుకొని మోరియా పర్వతం వైపు వెళ్తున్నారు. They have the wood to burn. మరి అక్కడ కాల్చడానికి దహన బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి. And on the way to Moriah, Mount Moriah. మరి ఆ మోరియా పర్వతం వైపు వెళ్తున్నప్పుడు Genesis 22:7 says. 22:7వ వాక్యం ఆదికాండం మనకి ఏం తెలియజేస్తుంది? 22:7 says, but Isaac spoke to Abraham. He said to his father, my father, and he said, here I am, my son. Then he said, look, the fire and the wood, but where is the lamb for the burnt offering? చూడండి, అప్పుడు ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, నా తండ్రి ఏమి నా కుమారుడు అంటే, మరి కట్టెలున్నవి అగ్ని ఉంది కానీ మరి గొర్రెపిల్లని దహించడానికి అని ఒక ప్రశ్న అడిగాడు.
They were two walking together. వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు తండ్రి కుమారులు. And Isaac turned to Abraham. మరి ఆ ఇస్సాకు అబ్రహాం వైపు తిరిగాడు. You have everything for a burnt offering. మరి అన్నీ ఉన్నాయి, దహన బలి చేయడానికి అన్నీ ఉన్నాయి. Where's the lamb? మరి గొర్రె లేదు. What's the answer? మరి సమాధానం ఏంటి చూసారా? What's the answer for that question? ఆ ప్రశ్నకి సమాధానం What's ఏంటి? the answer of Isaac? To Isaac. మరి ఐజాక్ చెప్పడానికి అబ్రహాం దగ్గర ఉన్న సమాధానం ఏంటి? Who is the lamb Abraham going to offer? మరి ఏ గొర్రెపిల్లని అబ్రహాము బలిగా ఇవ్వబోతున్నాడు? It's answer. ఏ సమాధానం ఉంది అక్కడ? You. That is answer. You Isaac, you are the slaughtering sheep. నువ్వే వధించబడే గొర్రెపిల్ల అనాలి కదా. Such a difficult answer. చూడండి, ఒక తండ్రి మరి కుమారుడితో నిన్నేలా నేను వధించబోతున్నాను, దేవుడు నిన్నే అడిగాడని చెప్పాలి కదా. ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితి. Only son. ఒకే ఒక కుమారుడు మరి ఆయన్ని బలిగా ఇవ్వబోతున్నటువంటి సందర్భం. What was the answer? మరి కానీ ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? That's in the my son God will provide for himself the lamb for the burnt offering. ఆయన అంటున్నాడు అన్నమాట, దేవుడే చూసుకుంటాడు. That's the statement he made. ఆయన ఇచ్చినటువంటి ఒక చక్కటి ప్రకటన నుండి దేవుడే చూసుకుంటాడు దహన బలి కొరకు గొర్రెపిల్లని. He didn't answer directly. ఆయన డైరెక్ట్ గా సమాధానం ఇవ్వలేదు, కానీ he made a statement of faith. ఆయన విశ్వాసమైనటువంటి ఒక ప్రకటన చేశాడు. That is the greatest declaration of faith. మరి ఆయన history of Bible. మరి బైబిల్ యొక్క చరిత్ర మొత్తం మనం చూస్తే విశ్వాసంతో మాట్లాడిన ఒక బలమైన మాట ఏదైనా ఉందంటే అబ్రహాం పలికిన మాటే. He said, Jehovah Jireh, the Lord will provide. యెహోవా ఈరే, దేవుడే చూసుకొనును గాక అంటున్నాడు. Why he put Abraham, Isaac on the altar of the burnt offering? మరి ఐజాక్ ని ఇస్సాకుని కట్టేసి ఆ యొక్క కట్టెల మీద పెట్టి ఆ దహన బలి మీద ఎందుకు పెట్టాడు? In Hebrew 11 we says that if I am going to kill my son Isaac. 11వ వాక్యం మనం చూస్తాం అన్నమాట. 11వ అధ్యాయంలో ఎపిపత్తి చూస్తాం. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా నేను ఇస్సాకును బలిచ్చినా కూడా, I will burn him. ఒకవేళ ఆయన దహన బలి చేసినా కూడా, he will be ashes. ఆయన దుమ్ములో ధూళిగా లేకపోతే బూడిగా మారినా కూడా, Hebrew 11:19 says, మరి ఎబ్రీ పత్రిక 11:17లో చెప్తున్నాడు. 11:19 says, concluding that God was able to rise up even from the dead. ఆయన అన్నమాట, మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడి మీద ఆయన విశ్వాసం ఉంచాడు. Why? Because he was promised that. 17 says, he was promised that in Isaac your sin shall be covered. ఎందుకు ఆయన అంత విశ్వాసం ఉంచాడంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎవడు వాగ్దానం అంటే నీ సంతానమును బట్టి, so through Isaac the seed will come. చూడండి, ఇస్సాకు ద్వారానే మరి సీడ్ రాబోతుంది, సంతానం రాబోతుంది కాబట్టి ఆ వాగ్దానం ఆయన నమ్మాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. That was the promise. వాగ్దానం అదే. Standing upon the promise. ఆయన ఇస్సాకు మీద ఆధారం చేసుకోవాలి, వాగ్దానం మీద ఆధారం చేసుకున్నాడు. He took the knife. అప్పుడు ఆయన కత్తి తీశాడు. The Lord will provide. Jehovah Jireh. అన్నమాట, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. That glorified God ever in the history. ఆయన చరిత్రలో దేవుని ఎంతగా మహిమపరిచాడో ఇంకా ఎవరు మహిమపరచలేకపోయారు. When Abraham decided to claim the promise of God, ఆయన అబ్రహాము మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకోవాలన్న సందర్భంలో and act accordingly, మరి ఆయన మాట ప్రకారం చేయడానికి తను సమర్పించిన సందర్భంలో God's name was glorified. అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. He passed his IAS exam. ఆయన ఒక ఐఏఎస్ లాంటి కఠినమైన ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. He became the father of the. అప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన ప్రకటించబడ్డాడు. Dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులారా, we are seeing the promise of God. మనము దేవుడు ఇచ్చిన వాగ్దానం వైపు చూడాలి. What is the potentiality of the promise of God? మరి వాగ్దానాలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో మనం గమనించాలి. There are thousands and thousands of promises in the Bible. బైబిల్లో అనేక వేల వాగ్దానాలు మన కొరకు ఇవ్వబడ్డాయి. The promises are there in the Bible. మరి బైబిల్ ఎందుకు ఇవ్వబడ్డాయి? They are sleeping there. మరి జస్ట్ ఉండడానికేనా? We are also sleeping here. మనం కూడా నిద్రపోతాం కదా. Promises sleeping there. We are sleeping here. మరి వాగ్దానాలు అక్కడ కదలకుండా ఉన్నాయి, మనం కూడా ఇక్కడ కదలకుండా నిద్రపోతున్నట్టుగా ఉంటున్నాం. No, let us decide. అలా కాదు, మనం పని చేయాలి. Claim all these promises. మనం
పని చేస్తూ వాగ్దానం స్వతంత్రించుకోవాలి. We will be blessed. మనం అప్పుడు దీవించబడతాం. God's promises are for two purposes. ఈ యొక్క వాగ్దానాన్ని కూడా రెండు విషయాల కోసం ఇవ్వబడ్డాయి. For the king and the kingdom. ఒకటి రాజు కోసం, రెండు రాజ్యం You కోసం. ask these promises related to the king and kingdom. కాబట్టి నువ్వు ఏమడిగినా కూడా రాజు యేసుక్రీస్తు గురించి, ఆ రాజ్యం గురించి, ఆయన పని గురించి నువ్వు అడగాలి. Why you ask for a job? మరి ఎందుకు నువ్వు జాబ్ కావాలని అడుగుతావు? Lord said, Lord, when I get a job, నువ్వు చెప్పాలన్నమాట, ప్రభువా నేను కనుక ఉద్యోగం పొందుకుంటే I can live a decent life. నేను ఒక మంచి జీవితాన్ని జీవిస్తాను. And I want to give to your home. మరి నీ పని నిమిత్తమై నేను ఇంకా ఇస్తాను. So whatever you ask in relation to the king and the kingdom. కాబట్టి ఇలాగ నువ్వు ఏమడిగినా, నువ్వు ఉద్యోగం అడిగినా, ఇంకేదైనా కూడా దేవుని రాజ్యం కోసం, ఆయన కోసం అడగాలి. If you are claiming the promises for the glory of the king and for the advancement of the kingdom, ఒకవేళ నువ్వు కనుక దేవుని యొక్క రాజ్యం కోసము, దేవుని యొక్క ఆ రాజు కోసం కనుక నువ్వు అడిగితే కనుక ఏదైనా కూడా it will be given to you at the Lord's time. నిజంగా నీకు ఆ ప్రభువు తన సమయంలో నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Our church and our life will be blessed. అప్పుడు మన సంఘము, మన జీవితాలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. And the Lord's name will be glorified. దేవుని నామం మహింపరచబడును గాక. Are we ready to? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? Just let us dedicate unto the Lord, submit ourselves before the Lord. మరి ప్రభు కోసం మనం సమర్పించుకుందాం. May the Lord bless us all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.